మీట్ గురించి మనం మాట్లాడుకుంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సంవత్సరం మొత్తం పెరగాల్సిన కోడి 2-3 నెలలనే ఇంత పెరిగేస్తుంది. వాటి కాళ్ళ మీద అది నిలబడలేని పరిస్థితి. వాటికి అన్నెసరీ హార్మోన్ ఇంజెక్షన్స్, యాంటీబయాటిక్స్, ఎందుకంటే ఆ రోగాలు తట్టుకునే శక్తి లేక ఇన్ఫెక్షన్స్ వచ్చి వాటికి యాంటీబయాటిక్స్ ఇచ్చి, సో అన్నెసెసరీగా మనం యాంటీబయాటిక్స్, హార్మోన్స్ ఇవన్నీ కూడా మీట్ ద్వారా మనకు వెళ్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీట్ తినకూడదు. దాంట్లో ఇప్పుడు ఉన్న మీట్లో ఇంకా ఇవి అన్ని అడిషనల్ ప్రాబ్లమ్స్. సో ఇలాంటి మీట్ తినడం వల్ల పిల్లలకి హార్మోన్ సమస్యలు అండ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేసింది. ఇది ఇప్పుడు పెద్ద ఇష్యూ వరల్డ్ వైడ్. ఎందుకనంటే మనకు అవసరం ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదు. ఎందుకంటే మన ఫుడ్లో యాంటీబయాటిక్స్ వచ్చేసింది. డాక్టర్స్ కూడా అవసరం ఉన్నా లేకున్నా వాళ్ళ కోటా ఫుల్ఫిల్ చేయడానికి రాసేస్తూనే ఉంటారు. సో మనం ఒక డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో ఏదైనా డ్రగ్ వాడితే డ్రగ్స్ పనిచేయకపోతే ఎంత డేంజర్ సిచ్యువేషన్. సో మన అపోహలు మనం ఇప్పుడు క్లియర్గా ప్రోటీన్ ఎక్కువగా దొరుకుతుందనో, ప్రోటీన్ డెఫినెట్గా వెజిటేరియన్లో ఎక్కువ ప్రోటీన్ మీకు దొరుకుతుంది. కాల్షియం నేను చెప్పినట్టు నువ్వుల లడ్డు ఒక లడ్డు తింటే చాలు కదా. సో అన్నీ మీకు వెజిటేరియన్లో ఉంది. సో నేను కూడా చెప్పడం ఏంటి, ఇప్పుడు సడన్గా సివియర్ నాన్ వెజిటేరియన్ అడిక్ట్స్కి నేను ఇప్పుడు మానే అంటే అందరు నన్ను తిట్టుకుంటారు. సడన్గా మానాల్సిన అవసరం లేదు. మీరు 15 రోజులకు 20 రోజులకు అంటే వారం రోజులకు ఒకసారి తినేవాళ్ళు 15 రోజులకు తినండి ఒకసారి. అర్థమైంది కదమ్మా? 15 రోజులు తినేసారి నెల రోజులకు ఒకసారి తినండి, కానీ తగ్గించండి. మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఎంత తక్కువ, ఎందుకంటే ఈ స్టడీస్ చైనా స్టడీయే కాదు, ఈవెన్ బ్రిటన్లో ల్యాన్సెట్ స్టడీస్ అని కూడా వచ్చింది. ఈ ల్యాన్సెట్ స్టడీస్లో కూడా చాలా క్లియర్గా మనకి అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిందండి. పచ్చగా బతకండి అని పెద్ద ఆర్టికల్ వచ్చింది. మనకు ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో అన్నిట్లో వచ్చింది. వాళ్ళు కూడా క్లియర్గా నాన్ వెజిటేరియన్ కన్జంప్షన్ ఎక్కువ అవడం వల్లనే, జంక్ ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువ అవడం వల్లనే మనకు రోగాలు చాలా ఎక్కువ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు ఆ దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దాదాపు 70% ఇప్పుడు మనం ఒకప్పుడు మోడర్న్ మెడిసిన్ ఇంత అభివృద్ధి చెందడానికి కారణము ప్లేగ్, కలరా లాంటి ఇన్ఫెక్షస్ డిసీజ్ రావడానికి. కానీ ఇప్పుడు ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఉన్నాయా మార్కెట్లో? ఇప్పుడు జనాలు చనిపోతుంది, 70% చనిపోతుంది ఎన్సిడిస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల. సో ఇమ్మీడియట్గా ఇది యుద్ధ ప్రాతిపదికగా జనాల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. అంటే జనాలకు కావాల్సింది ఏంటంటే రైట్ ఫుడ్ తినడం నేర్చుకోవాలా, రైట్ లైఫ్ స్టైల్ నేర్చుకోవాలా. దానివల్ల మీకు 60-70% డిసీజెస్ రాకుండా ఉంటాయి.